యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అన్న రాజీవ్ కనకాల గారికి తెలియని మేకర్ లేరు. అలాంటిది ఎందుకు ఫుల్ లెంత్ రోల్స్ అనేది ఉండవు అనేది ఈ మధ్య కాలంలో అనేది ఒక క్వశ్చన్ ఉందన్న ఆడియన్స్కి. ఎప్పుడు అంటే నేను ఎప్పుడు వెళ్ళి నాకు క్యారెక్టర్ కావాలి, అవును మీకు అది లేదు, అది కూడా నేను విన్నాను. అది ఒక విధంగా తప్పు నాది. ఎందుకంటే నాకు 100% తప్పే. యూ హ్యావ్ టు బీ, మీరు ఎంచుకున్న ఫీల్డ్ ఏంటి? యాక్టింగ్, గ్లామరస్ ఫీల్డ్. వేర్ ర్యాట్ రైస్లో మీరు ఉంటే తప్ప మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు పిఆర్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటూ నాకు వేషం ఇవ్వండి అని అడిగితే తప్ప రాని ఫీల్డ్. సరే లక్కీగా రాజీవ్ కనకాల లాంటి వాడికి వచ్చేసింది, అడగకుండానే వేషాలు వచ్చాయి. సరే నేను కూడా ఎవరిని అడగకుండా వస్తూనే ఉన్నాయి, గడిపేశాను. ఇప్పటిదాకా అడగలేదు. అయితే నేను ఇప్పుడు డిసైడ్ చేసుకున్నా, ఆఫ్టర్ మై 50th దగ్గర నుంచి డిసైడ్ చేసుకున్నా, వై నాట్ ఐ ఆస్క్. నాకు అల్లు అర్జున్ గారు ఒక మాట అన్నారు, ఎప్పుడు మేము సరైనోడు చేసేటప్పుడు చూసి నేనేదో కోర్టు సీన్లో చేస్తున్నాను, పిలిచాడు దూరం నుంచి, ఫ్రెండ్స్ అని చెప్పండి. నాకు తెర మీద 10 మంది ఆర్టిస్టులు ఉన్నా 10 మంది ఉన్నా కానీ మీరు పర్ఫామ్ చేస్తుంటే మిమ్మల్నే చూడాలనిపిస్తుంది సార్. అలాంటి ఆర్టిస్ట్ సార్ మీరు ఎందుకు, సేమ్ క్వశ్చన్, మీరు ఎందుకు ఎక్కువగా కనపట్లేదు, చేయట్లేదు అంటే నాకు ఎవరిని అడగడం ఇష్టం ఉండదండి, అడగలేదండి అని. సార్ అడగాలి సార్, అడగకపోతే ఎలాగా? మేము హీరోలు అయ్యండి మా పద్ధతిలో మేము ఒకటి అంటాం, కలిసి చేద్దాం బ్రదర్ అంటాం. మీరు కూడా అలాగే చెప్పండి, కలిసి చేద్దాం, ఏదైనా ఉంటే చూద్దాం అని చెప్పేసి అడగండి, తప్పులేదని. అయితే అది నేను ఆ రోజున ఓకే అనుకున్నాను, బట్ ఎందుకు అడగడం అని చెప్పేసి అనుకున్నాం, వదిలేశాను. బట్ నా తప్పు కాదనిపిస్తోంది. నన్ను డెఫినెట్గా ఐ విల్ అప్రోచ్ పీపుల్, ఏదైనా ఉంటే చేద్దాం అని చెప్పడానికి. ఎందుకంటే నేను కూడా ఫిట్గా ఉండాలి కదా, అందుకని సన్నగా అయ్యాను, ఇంకా సన్నగా అవ్వాలి. ఇంకొక 2 months తర్వాత దెన్ ఐ విల్ అప్రోచ్. అని మీరు ఒకవేళ అడిగితే ఆపర్చునిటీస్ ఎవరైనా అడగాలని అనుకుంటే హీరోస్ని అడుగుతారా, డైరెక్టర్లను అడుగుతారా? హీరోలను అడగను. అడగరా? హీరోలను అడగను. ఏదైనా ఉంటే డైరెక్టర్లను అడగాలి, లేకపోతే ప్రొడ్యూసర్లను అడగాలి, అంతే. మన ఎందుకంటే మీకు హీరోస్తో బాగా పరిచయం కదా, అందరూ పరిచయం. అదే చాలా మంచి పరిచయం. హీరోస్ని అడగదు, ఎందుకంటే ఫ్రెండ్షిప్ వేరు, ప్రొఫెషన్ వేరు. అవును. నేను ఏమైనా నాకున్న దీనికి నేను ఎవరిని అడగాలి, జాబ్ ఇచ్చేవాళ్ళని అడగాలి, అది డైరెక్టర్ లేకపోతే ప్రొడ్యూసర్. ఎందుకో వాళ్ళు కదా, వాళ్ళిద్దరిని అడుగుతాను. నాకు ఒకసారి ఒక యాక్టర్ అన్నారన్న, అదే సేమ్ ఇందాక పాయింటే, రాజీవ్ కనకాల గారికి ఎలా బతకాలో తెలీదు మన ఇండస్ట్రీలో, ఎవరిని వెళ్ళి నోరిచ్చి ఏది అడగరు, అందువల్లే రాజీవ్ కనకాల గారు స్టిల్ ఇప్పుడు అలానే ఉండిపోయారు. నేను అలాగే ఉండిపోవడానికి ఏం లేదు, నేను బాగానే ఉన్నా. అందరూ ఏమనుకుంటున్నా అంటే నేను అలాగే ఉండిపోయాను. బహుశా వాళ్ళు అనుకుంటున్న ఏంటంటే నేమ్ అండ్ ఫేమ్ వైజ్గా, మనీ వైజ్గా ఇంకా ఎక్కువ వచ్చేదేమో అనుకునే దీంట్లో ఉన్నారు. నాకున్న దాంట్లో నేను సాటిస్ఫైడే. నాకు మంచి క్యారెక్టర్లు వచ్చాయి, మంచి పేరు తెచ్చినవి ఉన్నాయి. 20 ఏళ్ల తర్వాత కూడా నన్ను గుర్తుంచుకునే సినిమాలు ఉన్నాయి, పాత సినిమాలు. సార్ మేము చిన్నప్పుడు మీ సినిమా చూసిన సై సార్ మీ విక్రమార్కుడు సార్ మీ స్టూడెంట్ నెంబర్ 1 సార్ అనేవి ఇంకా ఉన్నాయి. 20 ఏళ్ల తర్వాత కూడా గుర్తుంచుకుంటున్నారని మాటలు కాదు కదా ఈ పర్టికులర్ జనరేషన్. సో ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నారు, గుర్తుంచుకోకుండా కాదు. సో నేను చేసినవి చాలా మటుకు గుర్తుండి, అంటే ఒక 8 ఏళ్ల క్రితం చేసిన జనతా క్యారెక్టర్ గుర్తుంచుకున్నారు, నాన్నకు ప్రేమతో నేను చేసిన క్యారెక్టర్ గుర్తుంచుకున్నారు. సో అలాంటివి ఏం లేదు నాకు. ఫైనాన్షియల్గా అంటారా, ఎస్ అటు ఇటుగా ఉంటుంది డెఫినెట్గా. బట్ నేను ఎవ్రీ ఇయర్ నేను చిన్న సినిమానో పెద్ద సినిమానో చేస్తూనే ఉన్నాను, నాకు డబ్బులు వస్తూనే ఉన్నాయి. అయితే మీరు అన్నట్టు కొన్నిసార్లు ఫేమ్, నేము మెయిన్ స్ట్రీమ్లో కనపడాల్సినంత కనపడలేదు. నేను చాలా చిన్న సినిమాలు చేసుకుంటూ డబ్బులు వచ్చేవి నేను చేసుకుంటూ, అంటే నేను ఎవరిని చేయి జాపి అడగాల్సిన పని లేకుండా నా పని నేను చేసుకుంటూ. ఒకరిని చేయి జాచి అడగడం రాదు అని అంటున్నా. చేయి జాచి అడగక్కర్లేదు, కనీసం నోరు విప్పి అడగాలి. నేను కనీసం ఆ పని కూడా చేయలేదు. సో ఇప్పుడు డెఫినెట్గా ఐ కెన్ డెఫినెట్లీ ఆస్క్, లేకపోతే నా మేనేజర్ని పెట్టి మేనేజర్ ద్వారా అడిగి ఐ ట్రై టు. బట్ అది అడిగే ముందు నేను కూడా ఫిట్గా ఉండాలి కదా, అందుకే ఫిట్గా తయారవడం కోసం ప్రాసెస్లో ఉన్నాను.
సుమా గారు లేకపోతే రాజీవ్ కళా గారి లైఫ్ ఇలా ఉండేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్కి మీరు ఏమైనా ఆన్సర్ చేయాలనుకుంటారా? ఎలా ఉండేది? ఎలా ఉండేది? ఇంతకన్నా బాగుండేదేమో, ఇంతకంటే దారుణంగా ఉండేదేమో. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. అది ఏంటి ఎలా ఉండేదని మనం చెప్పలేము. ఇంతకన్నా దారుణంగా ఉండి ఉండొచ్చు, ఇంతకన్నా చాలా బాగుండి ఉండొచ్చు. 2 పాసిబిలిటీసే. ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సుమా కనకాల గారు నా లైఫ్లోకి రాకముందు నుంచి రాజీవ్ కనకాల అన్నవాడు యాక్ట్ చేస్తున్నాడు. రాజీవ్ కనకాల అన్నవాడు ఎప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాడు? వాడు చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాడు. ఎప్పుడుది? వాడికి 6 ఏళ్ల వయసు నుంచి యాక్ట్ చేస్తున్నాడు. టెలివిజన్ అన్నది పుట్టిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ 1981 అన్న తర్వాత 81లో మా అమ్మతో పాటు మా అమ్మ యాక్ట్ చేయడానికి వస్తే దూరదర్శన్లో, సోమాజిగూడలో దూరదర్శన్ ఉండేది. అప్పుడు కూడా నేను ఆవిడతో అకంపెనీ చూసేవాడిని. నాటకాలు అవన్నీ ఆన్లైన్లో జరిగేవి, ఆన్లైన్ సెటప్లో 3 కెమెరాలతో. అవి చూసి ఆ తర్వాత 85లో ఎప్పుడైతే ధారావాహికాలు అనేవి ప్రారంభించారు, దాంట్లో అనగనగా ఒక శోభ అనే సీరియల్లో 7వ ఎపిసోడ్లో యాక్ట్ చేసిన వాడు. అంటే 85 నుంచి నేను యాక్ట్ చేస్తున్నాను. ఇది టెలివిజన్లో. సో మాకేం కూడా తెలియదు, బట్ పుట్టలేదు ఇంకా యాక్చువల్లీ. సో 40 ఏళ్ళు అయిపోయింది. సో నా జీవితం నేను చేస్తూనే ఉన్నాను, నేను ఎక్కడా ఆగలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా చేస్తూనే చచ్చు పుచ్చు వచ్చిందో, చిన్న సినిమానో పెద్ద సినిమానో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మంచి సినిమానో మంచి క్యారెక్టరు చెడ్డ క్యారెక్టరు, ఐ డోంట్ స్టాప్. నాకు ఇక్కడ లేదు అని లేదు. చిన్నప్పటి నుంచి మా నాన్న మాకు ఓన్ ప్రొడక్షన్ ఉండేది. ఓన్ ప్రొడక్షన్ మేము చాలా సీరియల్స్ ప్రొడ్యూస్ చేసాము. చాలా సీరియల్స్ దాంట్లో మేము ప్రొడ్యూస్ చేసి దాంట్లో మేమే ప్రొడక్షన్లో మేమంతా పిల్లలం అందరం స్టూడెంట్స్ అందరూ కలిసి సర్వ్ చేసేవాళ్ళం ప్రొడక్షన్లో. అలాగే మేమంతా నాకు లైట్స్ యూనిట్ ఉండేది, నేను హ్యాండిల్ చేసేవాడిని, దాన్ని మోసేవాడిని, లైట్లు ఇవన్నీ పనులు చేస్తూ వచ్చినవాడిని. సో నా స్పాన్ వేరే స్పాన్. యాక్చువల్గా నా జోన్ వేరు. నా తాలూకు నేచర్ కానివ్వండి, నా ప్రదేశం కానివ్వండి, అంతా వేరు. నాదంతా ఎంతసేపు ఇన్స్టిట్యూటు, మాకు యాక్టింగ్ ఇదే గోల. నాకు స్కూల్ అయిపోయి వస్తే నేను యాక్టింగ్ క్లాసుల్లోనే ఉండేవాడిని. ఏదైనా ప్రొడక్షన్ జరిగితే అది మానేసి ఈ పనుల్లోనే ఉండేవాడిని. సో దట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. మీకు సుమ గారు గొడవలు అవుతాయి? ఎందుకో చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. అవ్వకపోతే ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఎప్పుడైనా భేదాభిప్రాయాలు వస్తూనే ఉంటాయి. అది ఇది చిన్న సందర్భాలే, చిన్న సందర్భాలు అన్నీ పెద్దవి కాదు, పెద్ద మ్యాటర్లు కాదు. కొన్నిసార్లు కొన్ని ఎలిమెంట్స్లో కొంచెం అది పెద్దది అవుతుంది తప్ప పెద్ద మ్యాటర్లు కాదు. పెద్ద మ్యాటర్లే అసలు మా మధ్యన అంతగా అసలు పట్టించుకోం. చిన్నవే అవి సడన్గా. జీవితం డబ్బు ఉంటే చాలా హ్యాపీగా గడిపేయచ్చు అని అంటుంటారు కదా, లైఫ్ అని. గొడవలు ఏమీ అవసరం లేదు, తప్పదే. ఏది? డబ్బు ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్. డబ్బు పెరిగే కొద్దీ గొడవలు ఎక్కువ అవుతాయి, అది చూస్తుండే. అదేంటన్నా? అవును, డబ్బు మీకు వచ్చే కొద్దీ బాగా పెరుగుతుంటుంది. ఎందుకంటే మనం కొన్నిసార్లు దుబారా ఖర్చు పెడతాం, లేకపోతే ఇది ఖర్చు పెట్టకూడని చోట ఖర్చు పెట్టేస్తాం, లేకపోతే డబ్బులు ఎక్కువ వచ్చేసాగా కాబట్టి వ్యసనాలకు వెళ్ళిపోతాం, లేదా మనకి ఎక్కువ అయిపోయింది కాబట్టి మనకు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఎవరికో ఒకళ్ళకి మనకు నచ్చిన వాళ్ళకి దానాలు చేసేస్తాం. ఇవన్నీ చాలా డిస్టర్బెన్స్లు తీసుకొస్తాయి. డబ్బులు ఎక్కువ అంతేగా. లేనప్పుడు మీరు ఇవేమీ చేయలేరు. ఉన్న దాంట్లో గంజో లేకపోతే చిన్న ఒక కూరతో రైస్ తిన్నాము, ఇవేగా పెట్టుకుంటారు. పెరిగే కొద్ది ప్రాబ్లమ్స్ వస్తాయి. అది నిజమే యాక్చువల్లీ. అందుకే మిడిల్ క్లాస్ లైఫ్ చాలా బెటర్ లైఫ్. అందుకే మీరు హోమ్ టౌన్ చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఆ చిన్న ఆనందాలు. ఫుడ్ కోసం ఫాదర్ మదర్ కష్టపడేది చిన్నది, అవును, ఎక్కువ కాదు. ఫుడ్ దగ్గర ఆ పిల్లల్ని చదివించి ఇంకో చోటికి ఎక్కడికో పంపించాలనే ఆనందం. వాళ్ళకేదో ఎల్ఐసి కట్టడంలో చిన్నది, అది ఎక్కువ అమౌంట్ కూడా కాదు, ఎక్కువ మొత్తం డబ్బులు మొత్తం ఇవే చిన్న ఆనందాలు. ఇవన్నీ ఎంత బాగుంటాయి. ఒకసారి హోమ్ టౌన్ చూస్తే అర్థమవుతుంది. అని మీ లైఫ్లో అయిందన్నా ఎప్పుడైనా ఇలా మంత్లీ అయితే ఇన్ని ఖర్చులు ఉంటాయని ఇలా డివైడ్ చేసి అమ్మో పర్టికులర్ అలా ఎప్పుడైనా సిచ్యువేషన్ ఉందా? 100%. సుమ రాగానే నేను సుమను పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ ఇమీడియట్గా అంతకుముందే మొదలు పెట్టాను నేను. ఎందుకంటే ఎవ్రీవన్స్ లైఫ్ జీరోతో మొదలవచ్చు. నేను నయా పైసా లేకుండా హైదరాబాద్ వచ్చాను, లేకుండా నేను మొదలు పెట్టాను. ఇక్కడ ఇవన్నీ ఉంటాయి, ఎవరి కష్టాలు వాళ్ళ 100% వాళ్ళ కష్టాలు. అయితే జీరోతో కాకుండా నేను మైనస్ నుంచి మొదలెట్టాను.
మా మా ఫాదరు ఒకనొక ల్యాండ్ కోసం అని చెప్పేసి డబ్బులు ఇంట్రెస్ట్ కోసం తీసుకొచ్చుకొని, బంజారా హిల్స్లో ల్యాండ్ కోసం అని ఇంట్రెస్ట్ కోసం తీసుకొచ్చుకొని ₹5, ₹7, ₹10 వడ్డీలతో 3 రేంజెస్లో అప్పట్లో అప్పట్లో ₹5 88 వడ్డీ ఏంటన్నా? 88లో అమ్మో. తీసుకొని వచ్చి ఒకటేమో ఆ, ఏంటి మన ఈనాడు వాళ్ళది మార్గదర్శి చిట్టు ఒకటి కట్టి దానికి ఇవన్నీ కట్టి దాదాపుగా 50 లక్షలు 60 లక్షలు ఆ రోజుల్లో తీసుకొని వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ లేదని తెలిసింది 3 సంవత్సరాల తర్వాత. ఈలోపు ఈ 3 సంవత్సరాలు వడ్డీలు కడుతూనే ఉన్నాం. అసలు సంగతి దేవుడు ఎరుగు, ఓన్లీ వడ్డీలే ప్రతి నెల వచ్చినట్టు కట్టడం. సగం కట్టి ఉంటారు కానీ ఇంకా ఎక్కువ వడ్డీ ఇంట్రెస్ట్. అయితే ఇదంతా ఎప్పుడు తెలిసిందంటే 1992 93 ఆ ప్రాంతంలో ఇక లేదు, ఆ ల్యాండ్ బోగస్ ల్యాండ్, మనకు ఎవరైతే పట్టవారి ఉన్నాడో మోసం చేశాడు, అది లేనే లేదు, అదంతా బోగస్ అనేసరికి మొత్తం పోయింది. అయ్యో, డబ్బు పోయింది, ఇంకా మనం వడ్డీలు కట్టాలి, అసలు కట్టాలి, వడ్డీలు కట్టాలి. ఆ టైంలో ఏంటంటే మా అమ్మ ఒకరోజు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన గొడవ జరిగింది. నేను ఎక్కడో ఉన్న ఫోన్ చేసింది, రే జరుగుతాం గొడవ అంటే నేను ఇంటికి వచ్చాను, ఫాదర్ మీదకి ఎవరో మీద రాకపోతే చంపేస్తాను ఒక్కొక్కరిని మాట్లాడేం అయిపోయింది. అయిపోయిన తర్వాత మా అమ్మ ఎమోషనల్గా ఉండి, ఒరే మీ నాన్న ఇదిగా ఉన్నారా, ఆయన సూసైడ్ కూడా చేసుకుందాం అనుకున్నాడు అంటే, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి నీకేమైనా పిచ్చెక్కిందా ఏంటిది, అమ్మ ఏదో చెప్పింది ఏమైందని, ఏం లేదురా భలే వాడివే సంపాదిస్తాం, నేను ఉన్నాను కదా, పదా ఏముంది ఇక్కడి నుంచి మొదలు పెడతాం, వస్తుంది గోల్డ్ అంత వస్తుంది, నేను సంపాదిస్తానని చెప్పేసి అప్పుడు వేసుకున్న లెక్కలు ఏమేమి ఉన్నాయి చెప్పని మొత్తం వేసుకొని ఫలానా వడ్డీలు ఎంత కట్టాలి నెలకి, ఇప్పుడు ఇంటి రెంట్ ఎంత కట్టాలి, ఇంట్లో ఎంత ఇది చేయాలి, ఇన్స్టిట్యూట్ నుంచి ఎంత వస్తుంది, ఇవన్నీ లెక్కలు వేసుకొని మొదలు అప్పటి నుంచి ఇంకా యాక్టింగ్, డైరెక్షన్లు, మా ఓన్ ప్రొడక్షన్లకి ఇది చేయడం, మేకప్లు వేయడం, అంటే ఖర్చులు తగ్గించుకోవాలి. ఓన్ ప్రొడక్షన్ చేసినప్పుడు మేకప్ వేసేవాడిని, డైరెక్షన్ చేసేవాడిని, ఇవన్నీ కూడా ప్రొడక్షన్ మేనేజర్ జాబ్ కూడా చేసేవాడిని, అన్నీ చేసుకొని ఖర్చులు తగ్గించుకుంటూ అలా కొంత క్లియర్ చేసుకుంటూ సుమో వచ్చిన తర్వాత ఆవిడ కూడా జాయిన్ అయ్యి ఆవిడకి కూడా చెప్పి ఇదిగో నా ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయి, అప్పటికి ఆల్మోస్ట్ అది సగం అయిపోయింది. ఈవిడ వచ్చింది ఈజీగా ఉన్నాయంటే ఆవిడ కూడా జాయిన్ అయ్యి మిగతా ఆవిడ నేను కలిసాం కాబట్టి ఆ మిగతా సగంలో కూడా పాల్పంచుకొని క్లియర్ చేసుకుంటూ వచ్చి మెల్లగా జీరో నుంచి కొంచెం ప్లస్లోకి వచ్చి లైఫ్ అలా హ్యాపీగా ముందుకు సాగిస్తుంది. అలా బబుల్ గమ్ మూవీకి ఎంత బడ్జెట్ అయింది, ఎంత లాస్ అయ్యారు ఏమన్నా అబ్బాయి సినిమా? లాసే అంటే ఎంత అయింది ఏంటన్నది నాకు క్లియర్గా తెలియదు, బట్ ఫైనాన్షియల్గా డెఫినెట్గా లాస్ అయ్యారు, 100% లాస్. అంటే కొంత మన ఓటీటీ ద్వారా వచ్చింది, కొంత శాటిలైట్ ద్వారా వచ్చింది తప్ప, మ్యూజిక్ మీద వచ్చిన అమౌంట్ తప్ప దాదాపు చాలా పోయింది. మీదే మొత్తం ప్రొడ్యూసింగ్ మీదే కదా. రోషన్ కెరీర్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్న? చెప్పాం కదా, మేము ఫస్ట్ సినిమానే ప్రొడ్యూస్ చేసాము. అవును. సో బ్యానర్ వేరే అంటే మా అత్తగారి పేరు మీద పెట్టిన వి టుక్ ఎవ్రీ కేర్. లక్కీగా ఆ సినిమా దో ఇట్ ఫెయిల్డ్ సబ్జెక్ట్ వైజ్గా ఏవో కొన్ని చిన్న లోటుపాట్లు ఉన్నా రోషన్కి చాలా మంచి పేరు వచ్చింది, పర్ఫార్మ్ బాగా చేశాడు. ఫస్ట్ సినిమా మాటల విషయంలో కూడా మనోడు మంచిగా స్టేజ్ మీద మాట్లాడేది, ఫస్ట్ సినిమా లాగా చేయలేదు, బాగా పర్ఫామ్ చేశాడు, ఈ పేరు సంపాదించున్నాడు. ఆ సినిమా తర్వాత రోషన్కి దాదాపుగా 70 నుంచి 80 100 కథలు విన్నాడు. 1 year అన్ని స్టోరీస్ విన్నాడు. వచ్చాయి, నాకు వినడం సంగతి దేవుడు ఎరుగు, వచ్చాయి అంటున్నాం. అదేగా అంటే వాళ్ళు ఓకే కుర్రాడు కొంచెం ప్రాస్పెక్టివ్ అనుకుంటేనే కదా వస్తారు ఎవరైనా చెప్పడానికి, అలా వచ్చి పాపం కథలు చెప్పారు. సో ఈ సందర్భంగా వచ్చి కథలు చెప్పిన ప్రతి ఒక్క డైరెక్టర్కి రైటర్కి చాలా చాలా థ్యాంక్స్. అంటే వాళ్ళకి అనిపించి వచ్చి రోషన్కి కథలు చెప్పి డెఫినెట్గా మీ అందరి కథలు మెటీరియలైజ్ అవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా, ఐ డ్రీమ్ సాక్షిగా. నాకు అది ఆనందం అనిపించింది. సో రోషన్ వాజ్ సక్సెస్ఫుల్. తర్వాత ఇప్పుడు వాడు హీస్ బీన్ సెలెక్టివ్ కొన్ని, ఎందుకంటే అంతకుముందు జరిగినట్టు జరగకూడదన్న ఉద్దేశంతో హీస్ సెలెక్టివ్. ఇంకా మిగతాది ఇంకా తను కూడా తన బాడీని మిగతా హార్స్ రైడింగ్లు ఇవన్నీ కూడా కాన్స్టెంట్గా నేర్చుకుంటున్నాడు. మనోడికి ఇష్టమా అన్న సినిమాలు? విపరీతం, నేనేం ఫోర్స్ చేయలేదు, నాకన్నా విపరీతం వాడికే ఇష్టం సినిమా. వాడు లీస్టాస్బర్గ్కి వెళ్ళి నేర్చుకున్నాడు యాక్టింగ్, అమెరికా వెళ్ళక ముందు వాళ్ళ తాత దగ్గర నేర్చుకున్నాడు,
ఒక 2 months 1.5 month 2 months అది కరెక్ట్ గుర్తులేదు. సో అదొకటి. తర్వాత ఇక్కడికి వచ్చి పాండిచేరిలో ఆదిశక్తి దగ్గర వెళ్ళి ఒక 40 రోజులు ఏదో ఉండి నేర్చుకున్నాడు. డిఫరెన్స్ ఏంటన్నా నేర్చుకునే యాక్టింగ్కి నేర్చుకోలేని యాక్టింగ్? ఏం లేదు, ఇప్పుడు మీరు నేర్చుకొని వచ్చారనుకోండి జాబ్ వెంటనే వస్తుంది కదా, సర్టిఫికేట్ ఉంటుంది, జాబ్ వెంటనే వస్తుంది. లేదంటే కూడా మీకు జాబ్ వస్తుంది, కాకపోతే ఆ జాబ్లోకి మీరు రావాలంటే ఎంతకాలం పడుతుంది? సెట్ అవ్వడం ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది. ఏది జాబ్ నేర్చుకుంటారు, వస్తుంది, 10 ఏళ్ళు పడుతుంది. కాకపోతే ఇప్పుడు సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఇదిగో ఈ జాబ్లోకి మేనేజర్గా వెంటనే పోస్టింగ్ వస్తుంది. అంతే అంతే తేడా. కాకపోతే ఇందులో నేర్చుకున్నప్పుడు ఏంటంటే మెళుకువలన్నీ మీరు ఇక్కడికి వచ్చి సెట్ ముందు కెమెరా ముందు నేర్చుకోరు. ఆ ఇన్స్టిట్యూషన్లో అక్కడ నేర్చేసుకుంటారు ముందు అన్ని రెడీగా ఉంటారు. ఇప్పుడు యుద్ధానికి వచ్చేటప్పుడు ఏం చేయాలి? ఎవడైనా మొత్తం రెడీ చేసుకొని యుద్ధం తాలూకు ఏదైనా మొత్తం అన్ని రెడీ మనం అంతా ఫిజికల్ గా ఫిట్ గా ఉండి యుద్ధం తాలూకు బోజ్ ఏంటి, ఆరోజ్ ఏంటి, మనకున్న అస్త్రాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకొని వస్తే యుద్ధం చేయగలుగుతాడు. లేకపోతే ఏం చేస్తాడు? ఆ అస్త్రాలన్నీ అందించాలి పక్క నుండి. సో ఎవరైనా వచ్చేటప్పుడు నేర్చుకొని వచ్చినప్పుడు చాలా ఈజీ అవుతుంది. అక్కడికి వచ్చి కెమెరా ముందు డైరెక్టర్ తిట్టి లేకపోతే డైరెక్టర్ కింద మీద పడి నేర్పించి ఇలాంటివి కాకుండా ఈజీగా మీరు ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ గారికి మీకు మంచి పరిచయం ఇది ఉందన్న. ఆయన అభిమానులు కలిసి కూడా అభిమానులతో ఇంటరాక్షన్ అయ్యి కూడా చాలా ఇయర్స్ అవుతుంది. ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన ఇంటరాక్ట్ అభిమానులు ఆయన గురించి ఏమైనా కొన్ని మాటలు మీరు చెప్తారా? కానీ నేను ప్రత్యేకంగా నేను కాంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్గా ఒకటి చెప్తా. ఈజ్ అ గ్రేట్ యాక్టర్, ప్రూవెన్ దట్. చిన్నప్పుడే ప్రూవ్ చేసుకున్నాడు అతి చిన్న వయసులోనే. గ్రేట్ డాన్సర్, అద్భుతంగా డాన్స్ చేస్తాడు. ఆ కూచిపూడి అన్నది చాలా హెల్ప్ తనకి. ఏమేం ప్రాక్టీస్ చేయడు, ఏం చేయడు, అలా వచ్చి గబగబా చూసి అనుకుని గబగబా చేసేసి టేక్ అంటాడు, చేసేసి వెళ్ళిపోతాడు. సో ఫైట్లు కూడా ఇప్పుడు ఇవి చేయగలిగిన అవి తెలుసు కాబట్టి చేస్తాడు డాన్స్. ఫైట్లు తెలియదు కదా, కానీ ఫైట్లు కూడా ఫైట్ మాస్టర్ చేసేటప్పుడు అవన్నీ చూసి వాళ్ళు చెప్పింది గ్రహించి వెంటనే, అదేం ప్రాక్టీస్ చేయలేదు తను, అప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసుకొని ఆ విగరు, ఇంకోటి ఆ స్ట్రెచ్లు కానివ్వండి, ఆ ఫాల్స్ కానీ అక్కడికక్కడ నేర్చుకొని చాలా అద్భుతంగా చేస్తాడు. తీసుకునే శక్తి ఎక్కువ, బాగా గ్రహించే శక్తి ఎక్కువ. మీరు ఎలాంటి వాడు అంటే, ఇప్పుడు దుర్యోధనుడు కనుక మనకు ఎదురుగా ఉన్నాడు అనుకోండి, మిమ్మల్ని కౌగిలించుకుంటే మొత్తం లాక్కుంటానంట కదా మీలోంచి శక్తి. అలా మీరు గనక ఉన్నారంటే మీలోంచి మొత్తం శక్తి లాక్కుంటాడు. మీలో ఉన్న విద్య అంతా అని లాగుతాడు. మమ్మీలో అన్నాళ్ళు వసూలులాగా అని పిలుస్తాడు. సో చాలా ఏకసంతాగ్రహి, ప్లస్ చూస్తాడు ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి, అబ్జర్వేషన్ ఎక్కువ. అండ్ ఆ అబ్జర్వేషన్ ఉంది కాబట్టే వెంటనే ప్రతిదీ ఈజీగా గ్రహించగలుగుతాడు. మీ ఇద్దరికి ఏమైనా గ్యాప్ వచ్చిందని? గ్యాప్ ఏం లేదు, మా ఇద్దరు గ్యాప్ ఏంటి, గ్యాప్ అనుకుంటారు జనం. అనుకుంటున్నారు అంటే పెళ్ళైన తర్వాత కూడా నేను పక్కనే ఉండాలి, నైట్ 12 గంటల వరకు ఉండాలంటే సాధ్యమా? ఒకప్పుడు మేమంటే తనకు పెళ్లి కాలేదు కాబట్టి ఫ్రెండ్స్ అందరం కూడా దాదాపుగా పని లేనప్పుడు, తనకు షూటింగ్ లేనప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర అందరం కూర్చొని సరదాగా బిర్యానీలు తను వండింది తిని మాట్లాడుకోవడం, జోకులు వేసుకోవడం, పాటలు పాడుకోవడం. తన పాటలు అద్భుతంగా పాడతాడు. అలా అలవోక పాడతాడు. ఏ పాట అయినా సరే మొత్తం లిరిక్స్ గుర్తుంటాయి. ఇప్పుడు మనకు ఒక పాట గుర్తుందంటే ఓకే, ఇలా ఏదైనా వస్తుంటే అది పాడుతుంటాడు లిరిక్. త్రిబుల్ ఆర్ సినిమా టైంలో మన కీరవాణి గారు కూడా చెప్పడం జరిగింది. ఆ చుమ్ముకు అదంటది కదా, ఒక పాయింట్ మీద చెప్పి ఆ లైన్ గురించి చెప్తాను, నాకు ఈ పాయింట్ ఇలా నచ్చదని కూడా అంత పాయింట్ టు పాయింట్ చెప్తూ ఉంటారు సాంగ్స్ మీద. ఎవ్రీ లైన్ కూడా ఆయన వింటారు. హోమ్ టౌన్ గురించి ఏం చెప్తారన్న? ఎందుకు చూడాలి అని అంటే, ముందు హోమ్ టౌన్ అనేది హృదయంగా ఉంటుంది. ప్రతి వాళ్ళు వాళ్ళ జీవితానికి వాళ్ళ హోమ్ టౌన్కి కనెక్ట్ అయిపోతారు. మనం ఎక్కడి నుంచో వచ్చి సిటీలో బతుకుతున్నాం. ఏది మన లైఫ్ ఇందాక చెప్పినట్టు పరిగెడుతున్నాము, నిద్రలు పోవట్లేదు, కష్టపడుతున్నాము అన్ని రకాలుగా. పండగలు వచ్చినప్పుడు, ఇంకోటి వచ్చినప్పుడు మనం మళ్ళీ మన ఊళ్ళకి వెళ్తున్నాం. ఆ ఒక్క 1 day 2 days మనం ఉండి వచ్చేస్తున్నాం. బట్ హోమ్ టౌన్ చూసిన తర్వాత ఏం చేస్తారంటే, అట్లీస్ట్ మనం సంవత్సరానికి 3 సార్లన్నా వెళ్ళి ఒక్కొక్క 3 రోజులు 4 రోజులైనా ఉండి మన హోమ్ టౌన్తో కనెక్ట్ అవుదాం, మనం అక్కడ గడిపోద్దాం అని ఫీల్ అవుతారు. ఎందుకంటే
మన జ్ఞాపకాలు చాలా ఉండుంటాయి అక్కడ. చిన్ననాటి జ్ఞాపకాలు, ఫాదర్ మదర్ జ్ఞాపకాలు. ఇప్పుడు నాకు యానం పెద్ద కనెక్ట్ కాదు, నేను పుట్టి పెరగలేదు అక్కడ. కాకపోతే నేను ఎందుకు రీకనెక్ట్ అవ్వాలనుకుంటున్నా అంటే యానంకి, యానం ప్రజలందరికీ చెప్తున్నాను, ప్రజలందరికీ అక్కడ ఉన్న బంధుమిత్రులందరికీ చెప్తున్నాను, మళ్ళీ నేను వచ్చి అంటే వాళ్ళంతకు వాళ్ళు పాపం నన్ను పరిచయం చేసుకున్నారు కూడా. ఏదో పెళ్ళికి వెళ్తే బాబు నేను మీ నాన్నగారి ఫ్రెండ్ పలానా ఇది అది, నాకు ఎంత ఆనందం అనిపించింది. అంటే వాళ్ళంతకు వాళ్ళు వచ్చి వాళ్ళకి ఉండొచ్చు కదా ఈగో. ఆడో కరోనా కొడుకు ఇప్పుడు వచ్చాడు, వాళ్ళ నాన్నగారు లేదు, ఇంతకాలం ఎప్పుడు రాలేదు అనుకోవచ్చు కదా. అలా అనుకోకుండా వాళ్ళు వచ్చి పరిచయం చేసుకుంటున్నారు, మేము పలానా 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 అని. గొప్పగా అనిపించింది. సో నేను వెళ్ళి మళ్ళీ ఇక్కడ నా బంధువులతోటి ప్లస్ అక్కడ ఉన్న ఊరి జనాల్లో చాలామంది మా నాన్న ఫ్రెండ్స్ తోటి వాళ్ళందరితో వచ్చి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నా. ఇప్పుడు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు వెళ్తున్నా ఊరికి. ఏదైనా ఫంక్షన్ ఉంటే, ఇప్పుడు నవమి ఉంది, శ్రీరామనవమి ఉన్నప్పుడు వెళ్ళా, ఆ తర్వాత వెళ్ళలేదు. నేను ఏదో మధ్యలో పెళ్ళి ఉంది, ఒక రోజు వెళ్ళాను, జస్ట్ వెళ్ళి వచ్చేసాను. సో ఇప్పుడు అలా కాదు, సంవత్సరానికి 2 సార్లు అన్నా, సంక్రాంతికి ఒక పండగ టైం ఒక 3 రోజులన్నా స్పెండ్ చేస్తే వీళ్ళందరితో స్పెండ్ చేయడానికి నాకు ఆపర్చునిటీ వస్తుంది. సో అందుకని అలా అనుకుంటున్నా. అది నాకు ఈ హోమ్ టౌన్ చేయడం ద్వారా బాగా ఎక్కువ ఫీల్ అవుతుంది. గుర్తు ఈ కనెక్షన్ ఏమవుతుందంటే రేపు పొద్దున నా పిల్లలకి, రోషన్కి కానీ మనస్వినికి కానీ, అది నేను వాళ్ళకి కనెక్ట్ చేయగలుగుతాను. లేకపోతే నేనే వెళ్ళకపోతే వాళ్ళకేం కనెక్ట్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ అన్నా? ఒకప్పుడు బాగుండేది, నాకు మామూలుగానే తక్కువ. అంటే నాకు వెరీ లిమిటెడ్, చాలా సెలెక్టివ్ ఫ్రెండ్స్. ఎక్కువనే ఫ్రెండ్స్ సర్కిల్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మంచి సక్సెస్ అవ్వాలని సిరీస్, మంచి జనాల్లోకి వెళ్ళి మంచి నేమ్ వచ్చి ఇంకా ఎక్కువ సిరీస్తో మళ్ళీ తెలుగు ఆడియన్స్ మంచిగా ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏం కలకలేదే? ఏమన్నా ఏదో కాంట్రవర్షియల్ క్వశ్చన్తో మీరు మొదలెడతారు కదా, అదే ఇంకా రాలేదు ఏంటని? లేదన్నా, అలాంటివి అనుకోలేదు నా మీద. అన్న లేదన్నా, మొన్న కూడా సుమ గారిని ఇంటర్వ్యూ చేద్దానంటే, నీ ఇంటర్వ్యూకి వస్తానని నువ్వు ఎలా అనుకుంటున్నావు శివ? లైక్ కాంట్రవర్సీలు అంటే ఏమైపోతుందంటే, ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఎవరైనా సరే ఈ మధ్యకాలంలో ఆర్టిస్టులు కానీ ఎవరో ఒకరు సడన్గా ఫేమస్ కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా వచ్చేస్తారు. కాంట్రవర్షియల్ ఉన్నా ఏదైనా కష్టపడి పేరు సంపాదించుకున్న వాళ్ళకి కాంట్రవర్సీలోకి దిగిపోయారంటే పేరు పోద్దు అంతే కదా. ఎక్కడికి ఏ క్వశ్చన్ వస్తుందో ఏమవుతుందో, ఇంత కష్టపడింది రేపు పొద్దున్న ఎవరి మీద రిఫ్లెక్ట్ అవుతుందో. నేను ఒక్కనే కాదు, నా ఫ్యామిలీ కూడా ఉంది, ఇట్లా ఇన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి ఇబ్బందులు పడతారు అంతే. అందరూ అనుకుంటారు కదా అలా కాదని. నేను మళ్ళీ అడుగుతావేమో, అడిగితే దానికి కూడా సమాధానం చెప్దామని. లేదు, అదే నడిపిద్దాం మెల్లి ప్రశాంతంగా కూల్గా కొత్త మెల్లగా మొదలెడదామని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నైస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు బాయ్.